విద్యార్థి దశ నుండి ఖచ్చితంగా సమాజంలో తనకంటూ ఒక పేరును తను ఖచ్చితంగా సమాజం కోసం పనిచేయాలంటూ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గం నుంచి మనతో మాట్లాడడానికి క్రాంతి నాయుడు ఉన్నారు. అసలు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుండి ఎలా మొదలుపెట్టారనే అంశం అతన్ని అడిగి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు క్రాంతి నాయుడు పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కువగా యువతలో వినిపిస్తున్నటువంటి పేరు ఎలా స్టార్ట్ అయిందట మీ పొలిటికల్ ప్లాన్? యాక్చువల్లీ నేను ఇక్కడే మామూలుగా నా ఎడ్యుకేషన్ ఇక్కడి నుంచి జరగడం, దాని తర్వాత ఇదే జిల్లాలోనే నేను నవోదయలో చేరడం, ఇదంతా నా ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇదే. అయితే మేము ఇక్కడ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత నేను మామూలుగా 13 to 19 వరకు కూడా చిన్న చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక హెల్ప్ సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇక్కడ మా క్లాస్మేట్స్ కావచ్చు, లేకపోతే మిగతా ఫ్రెండ్స్తో అంతా మా ఒక యూత్తో అంతా చేసేవాళ్ళం. ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అంటే ఈవెన్ ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఈ పొలిటికల్ పార్టీస్కి కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్కి ఎలా అయిపోయిందంటే మనం అవేర్నెస్ తీసుకొని వస్తున్నామంటే కూడా వాళ్ళకి నచ్చదు. సో ఈ అవేర్నెస్ కూడా తీసుకురాకోకుండా మేము ఒకసారి ఒక చిన్న ఇష్యూ మీద అంటే ఇక్కడ మనకు నికర జలాలు కావాలని చెప్పేసి మనం అడిగినప్పుడు చాలామందికి వాటి మీద ఈవెన్ సబ్జెక్ట్ తెలియకోకుండా లేకపోతే నికర జలాలు ఎలా వస్తాయి ఇక్కడ అని చెప్పేసి మా మీద క్వశ్చన్ చేసి మమ్మల్ని చేయడం జరిగింది. అప్పుడు మేము ఒక దీక్ష చేయడం జరిగింది. అప్పుడు నన్ను ప్రెజరైజ్ చేయడం అంటే ఎలా అయిపోయిందంటే ఆ రోజు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అసలుకి వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనే విధంగా నన్ను చేయడం జరగడం వల్ల సో ఓకే మనం కూడా ఎందుకు ఇది పాలిటిక్స్ అనేది చూడకూడదు చూసాం. మనం కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసాం, దాని తర్వాత ఇప్పుడు సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అనేది అంతా చూసాం. కాబట్టి సో ఇక్కడ పొలిటికల్గానే ఏమన్నా సాధించవచ్చు, సో పొలిటికల్గానే అయితే ఏమన్నా మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే మేము కొన్ని చూస్తున్న ఒక సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయాలంటే పాలిటిక్స్ ఇస్ ద సొల్యూషన్ నేను అనుకోవడం జరిగింది. క్రాంతి నాయుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాన్ని కాదని సొసైటీలో పబ్లిక్కి ఏం చేయాలని వచ్చారంటారు? అంటే ఇప్పుడు మనము ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇక్కడ కర్నూలు జిల్లాకి ఇక్కడ మాకు వేదవతి ప్రాజెక్ట్ ఇవ్వండి, ఇక్కడ ఇంతమంది రైతులకు బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ విద్యా ఉపాధి పరిశ్రమలకి ఎలా పనిచేస్తుందని చెప్తున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా తీసుకురావాలనేది మనం చెప్తున్నాం. తర్వాత లేకపోతే ఇక్కడ వలసలు ఎలా ఆపొచ్చు అనేది మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కానీ జరగట్లేదు. నేను సిస్టంలో ఉండి మనం ఏం చేయగలుగుతామంటే ఎంత చెప్పున్నా కానీ మనం చెప్పగలుగుతాం ఇలా చేయండి లేకపోతే పలానా వాళ్ళు ఇట్లా అప్రోచ్ కావాలని చెప్తాం. కానీ చేసేది ఎవరు? అల్టిమేట్లీ ఇండియాలో ఏదన్నా చేయాలంటే ఇద్దరు జ్యుడిషియరీ, లెజిస్లేచర్. జ్యుడిషియరీ ఎలా అయిపోయింది? ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకున్న పరిస్థితి జ్యుడిషియరీకి లేదు. ఇంకా ఎవరు తీసుకోవాలా డెసిషన్? లెజిస్లేచర్ తీసుకోవాలా అంటే పొలిటికల్. సో నేను ఇంకా సిస్టంలో ఎంత చెప్పినా మనం ఏం చేయలేము. సో అయితే పాలిటిక్స్ నుంచి ఏదైనా సాధించగలమని ఒక ఉద్దేశంతో ఇంకా నేను రిజైన్ చేసి 2019లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరంటారు సార్ అంటే మీరు రాజకీయంగా రావడానికి మిమ్మల్ని బ్యాక్ ఎండ్గా మూవ్ చేసినటువంటి వారిలో ఎవరున్నారంటారు? అంటే మీ పేరెంట్స్ గతంలో ఏదన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట? లేదు, మా ఫాదర్ ఈజ్ ఏ టీచర్. మా ఫాదర్ మదర్ బోత్ ఆర్ టీచర్స్. ఇంకా దాని తర్వాత ఇప్పుడు నా వైఫ్ కూడా షీఈ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా అన్న వాళ్ళ వైఫ్ కూడా మా వదిన గారు అంతా వీళ్ళందరూ ఎంప్లాయీస్. మేమేమనుకున్నామంటే ఇక్కడ అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ చేద్దాం అనుకున్నా కూడా మనల్ని ఇక్కడ చేయనివ్వట్లేదు. సో మనమే ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ మాకు వచ్చిందనమాట. సో మనం ఏదో సంపాదించుకున్నాం, ఇనఫ్ ఉన్నాం, సొసైటీకి ఏమైనా చేద్దాం అంటే ఇంకా పాలిటిక్స్ ఒక వే కాబట్టి ఒక ప్రయత్నం చేద్దామని చేస్తున్నాం. కానీ అంటే మిగతా వాళ్ళలాగైతే మేమేమి ఎక్స్ప్లాయిట్ చేసి మనీ లేదు మన దగ్గర. మేము కూడా జనరల్గా మనం చూస్తూ ఉంటాము పొలిటికల్ అంటేనే అంటే ఏదో వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అమౌంట్ని కాజేయాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాన్ని సైతం వదిలి రావడం అసలు మీ యొక్క గోల్ ఏమంటారు? అంటే నన్ను చాలామంది అడుగుతారు. ఈవెన్ నేను ఇట్లా పాలిటిక్స్లోకి వస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ మా ఫాదర్కి అడిగినప్పుడు నీ డెసిషన్ అది ఇప్పుడు నేను నీకు చెప్పేవాడిని కాదు, ఇప్పుడు నువ్వు ఏదో చెడు చేస్తున్నావు అంటే నేను ఏదైనా చెప్పగలం, కానీ మంచి చేస్తామంటే మనం ఏమనలేం కదా, ఒకసారి వెళ్ళు కొద్దిగా మెయిన్ వాళ్ళని అందరిని ఇట్లా కలిసి వాళ్ళతో మాట్లాడి నువ్వు ఇట్లా రావాలనుకుంటున్న తర్వాత వాళ్ళు ఏమంటారో చూసి అడుగు అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఊకనే మల్లికార్జున స్వామి టీ స్టాల్ దగ్గర ఆయనని అడిగా ఇట్లా నేను రావాలనుకుంటున్నాను మరి ఏం చేద్దామని. ఇప్పుడు ఆయనే అంటే వాళ్ళకి మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న టాక్ ఏంటంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు మొత్తం దేశ రాజకీయాలు అక్కడ మాట్లాడుకుంటారు టాక్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆయన నాతో అన్న విషయం ఏంటంటే
ఈ ఊర్లో ఆల్రెడీ ఇనఫ్గా కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, లేకపోతే ఎంతోమంది ఉన్నారు. మీ నాన్నకంటే ఒక పేరు ఉంది. సో నువ్వు ఆ పొలిటీషియన్స్ లాగా కాకుండా నేను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకునే ఇది ఉంటే నువ్వు పాలిటిక్స్లోకి రా, లేకపోతే లేదు అని అన్నాడు. అవసరం లేదు, నువ్వేదో ఏకంగా ఒకేసారి ఏదో ఇప్పుడు మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మీరు ఒక స్టేజ్లో ఉన్నారు, మళ్ళీ ఎందుకు అంత పోగొట్టుకొని ఇంత చేసుకుంటావు, ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అయితే అక్కడ చేయలేవు నువ్వు అని అన్నాడు. నేను కూడా లేదు, ఇప్పుడున్న హెరిడిటరీ పాలిటిక్స్ నేను చేయదలుచుకోలేదు, మనీ పాలిటిక్స్ నేను చేయదలుచుకోలేదు, నేను ఐ వాంట్ టు డూ సంథింగ్. మన నియోజకవర్గానికి ఏం కావాలనేది తెలియదు చాలామందికి. ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది, కానీ దేనికోసం ప్రశ్నించాలి, దేన్ని ప్రశ్నించాలి అనేది లేదు. సో అది మీలాంటి యువత చాలామంది పొలిటికల్గా ఎదగాలనుకుంటారు, కానీ డిస్కరేజ్ చేసేవారే ఎక్కువగా ఉంటారు. అంటే వాటిని ఎలా అధిగమించారు, ఎలా ముందుకు వచ్చారు మీరు? ఈవెన్ ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే మనం ఫ్రమ్ స్కూల్ లైఫ్ మనం ఏకంగా ప్యాసేజెస్ రాసాం. విద్యార్థులు రాజకీయాలని ఒక ప్యాసేజ్ ఉంటుంది, ప్రతిసారి గ్యారెంటీ ఒక 10 మార్క్స్ క్వశ్చన్, అది కంపల్సరీ క్వశ్చన్. అది విద్యార్థులు రాజకీయాలు రావాలి, విద్యార్థులు రాజకీయాలకు రావాలని ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు, కానీ ఇక్కడ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను పాలిటిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక సర్వీసెస్ నుంచి వచ్చిన, లేకపోతే ఇప్పుడు నాకు ఏజ్ ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మా పార్టీ కూడా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. చాలా విషయాల్లో మేము కూడా ఫేస్ చేస్తున్నాం మా ఒక సిచ్యువేషన్ని. ఈవెన్ సొసైటీ మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజారెడ్డి నగర్ అనే ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తూ ఉన్నా. రాజారెడ్డి నగర్ నేను ఫైట్ చేస్తుండేది ప్రజల కోసమే, ఆ ప్రజలే నా వెంట లేరు, కానీ స్టిల్ మేము ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటారు ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయడం? ఎందుకు లేరంటే ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ఆ ప్రెజరైజ్డ్ పాలిటిక్స్ కావచ్చు, పవర్ పాలిటిక్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి అసలు పవర్ పాలిటిక్స్ ఎలా చేసి చూపించినా చంద్రబాబు నాయుడు చూపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసే పవర్ పాలిటిక్స్ ఎదురుగా వీళ్ళు ఏం చేస్తారులే అనే ఇది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ గవర్నమెంట్ లేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు కదా అనే దీంతో ఈవెన్ దో ఇక్కడ కాంగ్రెస్కి మంచి పట్టున్నా కూడా మా సైడ్ వస్తలేరు పీపుల్. పోనీ నా వెంట నిలబడదాము అంటే ఏజ్ తక్కువ కదా, వీళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ కాదు, ఇంకా చూద్దాం ఎన్ని రోజులు ఇంకా వీడు ఇలాగే నిలబడతాడని నాతో చూస్తున్నారు. బట్ ఐ హ్యావ్ ఇనఫ్ సపోర్ట్. నాకు విద్యార్థుల దగ్గర నుంచి రైతుల వరకు కావచ్చు, కర్షకులు కావచ్చు, నేను చేసిన ఏ పోరాటంలో కూడా నేను ఒక్కరిని ఎక్కడ ఒంటరిగా లేను. నా వెంట చాలామంది ఉన్నారు. నేను ఎన్నో సాధించాను ఇక్కడ. ఈరోజు ఈ నియోజకవర్గానికి ఏదైనా సాధన జరిగింది అంటే దాంట్లో మా ఒక ఇన్పుట్ ఉంది. మా క్రాంతి నాయుడు గతంలో జైలుకు కూడా వెళ్ళారు. ఏంటి అసలు జైలుకు వెళ్ళాల్సిన ఇష్యూ ఏంటి, అసలు ఏ సమస్యల మీద మీరు పోరాటాలు చేశారు? మేము ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే, ఇక్కడ నియోజకవర్గంలో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వీటి మీద ఫైట్ చేయండి అని చెప్పేసి మనము అడగడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారిని, అప్పుడున్న కొంతమంది మినిస్టర్స్ని, వాళ్ళని అడగడం. ఇక్కడ ఒకటే ఇష్యూ, నువ్వు ప్రశ్నించడానికి నువ్వెవరు అనేది ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో నడుస్తూ ఉంది. నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి అనేది ఒకటి నడుస్తోంది, నువ్వెంత నన్ను ప్రశ్నించడానికి అనేది నడుస్తుంది. సో అప్పుడే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడం, నేను ఎక్కువ క్వశ్చనింగ్ జరగడం, తర్వాత ఈవెన్ యూత్ కూడా నా సైడ్ రావడం, ఇవన్నీ చూసి సో వీడిని ఇక్కడ ఆపాలా, లేకపోతే ఇక్కడ చాలా కష్టం అవుతుంది ఎగ్జిస్టెన్స్ అని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే భావించి, తర్వాత ఆమె జస్ట్ నా మీద పెట్టిన సోషల్ మీడియా కేసు అంతే. నేను అంటే ఈయన ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉన్నాడు, ఇట్లా మాట్లాడినాడు డైరెక్ట్ అది అని చెప్పేసి నా మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఆ కేసుని హియర్ చేయడానికి కూడా లేదు. ఈవెన్ ఇప్పుడు నేను ఆ రోజు జడ్జి గారితో మాట్లాడి వింటే కూడా, నేను ఒక అడ్వకేట్ అయి ఉండి ఇప్పుడు నా మీద అట్లాంటి కేసు పెట్టి ఇప్పుడు అసలు చెల్లదు అది కేసు. అది ఈవెన్ నేను హైకోర్టులో క్వాష్ చేస్తే క్వాష్ అయిపోయింది అది. ఇప్పుడు నువ్వు అడిగిన అసలు ఎవరు కేసు పెడుతున్నారు నా మీద? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అన్నానని పెట్టారు, మరి ఎమ్మెల్యే పెట్టిందా నా మీద కేసు? ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయని బట్టి అంటే ఇప్పుడు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంటే మరి నా పరిస్థితి ఏంటి? నా ఇంటికి గొడవకు వచ్చారు, మరి నువ్వేం చేస్తున్నావు నేను ఎమ్మెల్యేని అడిగితే నువ్వు ఎలా అడుగుతావు? ఎమ్మెల్యే ఎందుకు కారణం అవుతుంది, ఎమ్మెల్యే దీంట్లో ఎట్లా అవుతుంది అని చెప్పేసి అప్పుడు సీఏలు ఇద్దరు, తర్వాత డిఎస్పీ, అంటే అధికార దుర్వినియోగం. ఇక్కడ పోలీసులు కూడా అంత వేస్ట్గా పనిచేసినారు ఆ రోజు, ఒక వర్స్ట్గా అసలుకు ఒక సిస్టమ్నే ఒక అవహేళన చేస్తూ ఆ రోజు నన్ను పంపడం. అప్పుడు కోవిడ్ ఉండడం, ఆ కోవిడ్లో ఈవెన్ జడ్జి గారు నాతో మాట్లాడుకోకుండా డైరెక్ట్ రిమాండ్కి పంపించడం. జస్ట్ ఆ రోజు ఏంటి కేసు అని అడిగింటే నేను ఆ రోజు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, నేను జస్టిఫై చేసుకోగలుగుతున్నాను. సరే వెళ్దాము, ఇంకా ఇంత సిస్టమ్ అనేది ఇక్కడ కొలాప్స్ అయిన తర్వాత నువ్వేం చేయలేం.
ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్ కాబట్టి ఆ రోజు జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీల ప్రభావం ఎక్కువగా పత్తికొండలో ఉంటుంది. ఈ రెండు పార్టీలని ఎలా ఎదుర్కొంటున్నారు మీరు? నాకు తెలిసి అయితే ఇక్కడ టీడీపీ ప్రభావం తగ్గిపోయింది. ఇక్కడ టు బి ఫ్రాంక్ ఐఎమ్ సెయింగ్, ఇక్కడ టీడీపీ ప్రభావం అనేది ఉండింటే ఈరోజు ఈ ఒక నియోజకవర్గంలో ఈ పరిస్థితి, ఈ దుస్థితి రాదు. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ టీడీపీ 25 ఏళ్ళు పాలించింది. 89లో మేము గెలిచినాం. 89లో లాస్ట్ శేషిరెడ్డి గారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యే, తర్వాత ఆయనను చంపడం, దాని తర్వాత నుంచి టీడీపీ ఉంది ఎగ్జిస్టెన్స్గా. నువ్వు ఇన్ని ఏళ్ళు ఉండి తర్వాత ఈరోజు ఒకరు కొత్తగా ఎమ్మెల్యే అయ్యి ఈరోజు ఆమెనే ఈరోజు ఈ నియోజకవర్గంలో దోచుకుంటున్నారు, అవినీతి చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారు. ఇక్కడ నువ్వు కర్నూలులో రోడ్డుకు పోతే అక్కడ కబ్జా ఉంది, ఆదన్ రోడ్డుకు పోతే కబ్జా ఉంది, గుత్తి రోడ్డుకు పోతే కబ్జా ఉంది. మొత్తం నియోజకవర్గం మొత్తం దోచుకొని పడేసినారు. అసలు బెంబేలు అని చెప్పొచ్చు మనం. ఇదే ఎక్కడ చూసినా ఇవన్నీ ఇంత ఉన్నా కూడా మరి నిజంగా మీరు ప్రధాన ప్రతిపక్షం అయింటే ఎలా జరుగుతుందండి? మీరు అన్నట్టు టీడీపీ ప్రభావం ఇక్కడ ఉంటే ఎలా జరుగుతుంది? క్యాడరే లేదండి. ఈరోజు మీరు క్యాడర్ని అంతా వీళ్ళు లూజ్ చేసుకున్నారు. ఈవెన్ మీరు చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు లేవు, సర్పంచ్ స్థానాలు లేవు. అంటే మీరు అనొచ్చు మరి అట్లేదు అప్పుడు ఉన్న పరిస్థితి ఎలా అంటే, ఎనీవే ఇప్పుడు ఈవెన్ 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గవర్నమెంట్ లేకపోయినా కూడా ఆయనకి ఇనఫ్ లోకల్ బాడీస్ ఉన్నాయి. ఈరోజు ఎందుకు తెచ్చుకోలేకపోయింది టీడీపీ? మీరు అన్న విధంగా అయితే లేదు అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇక్కడైతే వాళ్ళ ఇంపాక్ట్ అయితే లేదు. గతంలో పత్తికొండ, ప్రజెంట్ ఉన్నటువంటి పత్తికొండ ఎలా ఉంది? గతంలో ఫ్యాక్షన్ కొరల్లో ఉన్నటువంటి పత్తికొండ ఈ రోజుల్లో ఎలా ఉందంటారు? ఫ్యాక్షన్ అనేది పత్తికొండలో నేను చాలా స్టడీ చేశాను ఈ రీజన్ మీద. ఫస్ట్ నేను ఇక్కడికి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలామంది నన్ను భయపెట్టడం, ఇది ఇట్లా ఉంటుంది ఈ ఏరియా అన్నప్పుడు. కర్నూలు జిల్లా అనేది ఒక మంచి ప్రశాంతతమైన ప్రాంతం ఇది. అసలు నేను బైక్ యాత్ర చేశాను కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఎవరైనా ఫ్యాక్షన్ చేస్తే 3 కమ్యూనిటీలు చేస్తాయి. అయితే బోయా చేయాలా, లేకపోతే మాదిగ వాళ్ళు చేయాలా, లేకపోతే ఎరుకుల వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా అన్నతమ్ములాగా ఉంటాం మేమంతా. కొన్ని ప్రాంతాల్లో మామ బావ అని పిలుచుకుంటాం, గోత్రాలు కూడా కలుస్తాయి. ఇక్కడ వీళ్ళని ఉపయోగించుకొని ఇక్కడ ఇంతకుముందు ఆధిపత్య కులాలు చేసినటువంటి దీని మీద ఫ్యాక్షన్ ఏర్పడింది తప్ప వీళ్ళకి సొంతంగా ఎక్కడా లేదబ్బా. నాకు ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను మామని పిలిచే వాళ్ళు ఉన్నారు, బావని పిలిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈవెన్ నా ఫైట్ కోసం నేను బైక్ యాత్ర చేస్తే నాకు అన్నం పెట్టి ఇంకా నువ్వు బాగా చేయని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఉంది ఫ్యాక్షన్? ఇక్కడ ఫ్యాక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసినారు, ఇక్కడ రిక్రియేట్ చేసినారు. వాళ్ళ ఒక ఆధిపత్యం కోసము చేసుకోవడం తప్ప. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా ఫ్యాక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఈరోజు నేను ఎమ్మెల్యేని కోసం చేస్తూ ఉన్నాను, వాళ్ళని కోసం చేస్తూ ఉన్నాను, నేను ఇండిపెండెంట్గా నేను ఒక్కనే తిరుగుతూ ఉంటాను. మరి నా మీద జరిగినారు కదా. నేను జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. రాయలసీమ ద్రోహి అంటున్నాను ఆయనని, వాల్మీకి బోయల ద్రోహి అంటున్నాను, ఈరోజు రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటున్నాను. నిజంగా ఫ్యాక్షన్ ఎస్టాబ్లిష్ అంటే మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి కదా. ఎవరికి ఏమీ లేదు ఇక్కడ. ఎవరికైనా కానీ ఇక్కడ ఏం కావాలా? మా ప్రాంత అభివృద్ధి కావాలా, ఇక్కడ బోయలు వాళ్ళ ఒక పరిస్థితి మాకు ఎస్టీ కావాలని అడుగుతాను, అది ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇట్లాంటి ఇష్యూస్ తప్ప ఫ్యాక్షన్ అనేది ఇక్కడ లేదు. ఈ 5 yearsలో వైసీపీ పాలనలో ఈ పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఎలా ముందుకెళ్ళింది? ఏదన్నా డెవలప్ అనేది జరిగిందంటారు? లేదు, ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇక్కడ అభివృద్ధి శూన్యం. పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఇక్కడ అంతా కూడా ఒక మాయ జరిగింది. ఇక్కడ నాట్ ఓన్లీ హియర్, ఇక టోటల్ స్టేట్లోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాయ చేశాడు అందరినీ. ఈ మాయలో ఏమవుతుందంటే బేసిక్ నెసెసిటీస్ కోల్పోయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన పాదయాత్ర సమయంలో మీకు తాగే నీళ్ళు ఇస్తా అని చెప్పినాడు. ఈరోజు పత్తికొండలో ఎవరు తాగే నీళ్ళు తాగుతున్నారు ట్యాప్లో పట్టుకొని? ఇప్పుడు మీరు ఇక్కడ మాదే ట్యాప్ ఉంది తాగే, చూడండి ఎక్కడ ఎవరు తాగే పరిస్థితి లేదు. డైరెక్ట్ మేము ఈరోజు కెనాల్ నుంచి వాటర్ తీసుకుంటున్నాం, కానీ మాకు ఇక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. డెవలప్మెంట్ ఎలా వస్తుంది? బీసీ వెల్ఫేర్ హాస్టల్ లేదు, ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తామన్నారు, లేదు. డిగ్రీ కాలేజ్ ఉంది, వృత్తి విద్యా కోర్సులు ఇస్తామన్నారు, లేదు. మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తానని అది ఎన్ని డ్రామాలు చేశారంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేగా ఆమె చేసిన అన్ని డ్రామాలు ఎవరు చేసినారు? స్కిట్లు వేసింది దాని మీద. అన్ని స్కిట్లు వేసినా కూడా ఈరోజు మీరు వెళ్తే ఆడ రోడ్డు పైన నాకు తెలిసి 15 to 16 times వాళ్ళు సర్వే చేశారు, అది జరగలేదు. ఇప్పుడు మెయిన్ రోడ్ అక్కడి నుంచి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం నుంచి ఊరాగిల దగ్గర వరకు చేసి నేను మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ కోసం పనిచేసినానని అని అంటుంది. అది ఆమె చేసింది కాదు. R&B వాళ్ళు లేకపోతే పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పని, అది ఎప్పుడూ చేయాల్సిన పని. ఈ కరప్షన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు చేసినారు, దాన్ని బట్టి ఏం లేదు కదా. నువ్వు దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము హెల్ప్ చేసినామంటే లేదు. ఈ నియోజకవర్గంలో మేము అడిగినాం,
జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఏం మోకం పెట్టుకొని ఈ నియోజకవర్గానికి వస్తున్నావు అని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళు ఇది అప్పుడు అపోజిషన్ నుంచి ప్రెజర్ ఎక్కువ రావడం, మళ్ళీ అందరూ ఇంకోసారి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన పాదయాత్ర సమయంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఎక్కడైనా కనిపిస్తుందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని అవహేళన చేసి మాట్లాడినాడు ఆ రోజు. ఎక్కడైనా కనిపిస్తుందా అన్న, ఎక్కడైనా కనిపిస్తుందాక ఎక్కడైనా మీకనే అవహేళన చేస్తే మరి నువ్వేం చేసినావు అబ్బా, 4.5 ఏళ్ళు అయింది, మరి నువ్వేం చేసావని ఆ రోజు మేము ప్రశ్నిస్తే ముఖం చెల్లక ఆ రోజు ఆయన వాగ్దానం ఇవ్వడం జరిగింది. సరే, ఆయన వాగ్దానం ఇచ్చి 6 months, మోర్ దెన్ 6 months అయింది కదా, 2 నెలల్లో శంకుస్థాపన చేస్తా అని చెప్పాడు. 4.5 సంవత్సరాల తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీని ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రైతులు కానీ ప్రజలు కానీ నమ్మే ఛాన్స్ ఉందంటారు? శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు, వర్చువల్గా ఆయన ఫౌండేషన్ స్టోన్ లే చేసినాడు. అది ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్లయితే ప్రొసీజర్ అనేది స్టార్ట్ కావాలి కదా. ఇప్పుడు గ్యారంటీ ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత దానికంటూ ఒక సమ్ వర్క్ హ్యావ్ టు బి డన్. ఎక్కడ జరిగింది? డ్రామా జరిగింది ఇక్కడంతా. రేపొద్దున మీరు ఫేస్ చేయలేక, వాళ్ళు మా ప్రెజర్ నుంచి ఫేస్ చేయలేక, మేము మైకులు పట్టుకుంటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ తిడతారని చెప్పి అనలేక, ఇప్పుడు అభివృద్ధి శూన్యమని మేము ప్రతిరోజు పోస్టర్లు వేస్తూ ఉంటే ఆ పోస్టర్లు చూడలేక వీళ్ళు ఊగా డ్రామా చేశారు తప్ప ఈ నియోజకవర్గంలో, పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ అదే. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు మీరు, అంటే గతంలో జాబ్ కాదని జాబ్ను వదిలేసిన తర్వాత ఆ ప్రజాసేవకే లా కావచ్చు, లా వృత్తితో పాటు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సమస్యలని ఐడెంటిఫై చేశారు? రానున్న రోజుల్లో ఏదన్నా మీకు అవకాశం వస్తే ఎలా చేస్తారు? మేము ఒక క్రిస్టల్ క్లియర్ ఎజెండాతో వచ్చాం. వీళ్ళలాగా ఏదో పబ్బం గడపాలనో, లేకపోతే అంటే మాకు ఫ్యామిలీకి ఇదే ఒక ప్రొఫెషన్, ఇది మేము పాలిటిక్స్ లేకుండా మేము ఉండలేమనో కాదు. మేము పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చామంటే ఈ ప్రాంతానికి కొన్ని సాధించాలి. మేము కొన్ని లక్ష్యాలతో వచ్చాం. విద్య, ఉపాధి, పరిశ్రమలు, నీరు ఎలా తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనే దాని మీద వచ్చాం. పత్తికొండ నియోజకవర్గంలో వలసలు ఆపాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇనఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, సో ఇక్కడ ఏదైనా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని చెప్పేసి టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అడిగాం. ఇంతకుముందు ఇక్కడ ఏం టాక్ ఉందంటే ఇక్కడ జ్యూస్కి టమాటో పనికిరాదనే టాక్ ఉంది. సో నేను చెప్పా, ఇక్కడ మనం జ్యూస్ చేయం రాబోయ్, అది అసలు రాంగ్ సిస్టమ్. అది టమోటాని ఇక్కడ మేము ఎక్స్పెరిమెంట్కి పంపించి టమోటా పీల్తో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టచ్చు, దానికి ఫుల్ ఎలిజిబిలిటీ తీసుకొని వచ్చాను. నేను తీసుకొని వచ్చి అది ఒక రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తే బుగ్గన గారు అప్పుడు ఆ రిపోర్ట్ చూసి ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పండిన తర్వాత తీసుకొని వెళ్ళి ప్యాపిలీలో టమోటా పండడం స్టార్ట్ అయింది ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో. లాస్ట్ వాళ్ళు 15 years నుంచి వాళ్ళు పండిస్తున్నారు తప్ప ఇంతకుముందు వాళ్ళు కూడా పండించేవాళ్ళు కాదు. ఆయన నేను అక్కడ పెడతానని చెప్పేసి రావడం ముందుకి, నేను మళ్ళీ మేము కొట్లాడి లేదు ఇక్కడే పెట్టాలా, మీరు పెట్టడానికి కాదు అని చెప్పేసి మేము కొట్లాడితే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంటే మేము ఒక సైన్స్ బేస్డ్గా మాట్లాడుతున్నాం, ఉత్తమ మాటలు చెప్పట్లే. వలసలు ఇక్కడ ఆపొచ్చు, ఎలా ఆపాలా ఇది లేదు, ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా ఇది, సో ఇక్కడ నువ్వేమి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వద్దు, ఇక్కడ అసెంబ్లీ యూనిట్స్ పెట్టండి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశోక్ లేలాండ్ ఉంది, లేకపోతే ఈషర్ కంపెనీ ఉంది, వాళ్ళు ఈవెన్ నట్ బోల్ట్ కూడా ఇక్కడ తయారు చేయరు, అన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తారు. సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబ్లీ చేయండి, చీప్ లేబర్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి మా వాళ్ళు తమిళనాడు లేకపోతే బెంగళూరు, విజయవాడ, గుంటూరుకి వెళ్ళి పనిచేస్తున్నారు, ఇక్కడ ఎందుకు పనిచేయకూడదు మా వాళ్ళు? ఇట్లా మేము క్రిస్టల్ క్లియర్గా ఒక బేస్డ్గా మేము అడుగుతున్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాకు అవసరం లేదు, మాకు ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు పెట్టండి మా వాళ్ళకి, అవి చాలు. ఇట్లా బేస్డ్గా మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ చేంజ్ ఉంది కదా. ఇప్పుడు మేము చెప్పే మాటల్లో, ఇప్పుడు నేను చెప్పే మాటల్లో ఇది జరగదు అనేదానికి ఏం లేదు. ఇక్కడ నీకు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు దీంట్లో. అయితే ఈ మధ్యకాలంలో చూసాం 2014 తర్వాత ఏపీ స్టేట్ బైఫర్కేట్ కావడం తెలుగు రాష్ట్రంతో, తర్వాత రాజకీయ సమీకరణాలు మారడం. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇటు తెలంగాణలో అధికారంలో ఉంది. రానున్న రోజుల్లో దేశంలో ఏదన్నా ప్రభావం ఉందంటుందా? తప్పకుండా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తే ఏదైనా మాట ఇచ్చి అది నిలబెట్టుకున్న ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేనిఫెస్టోలో ఏదైనా ఇన్పుట్ చేస్తే తప్పకుండా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టడం, సో దాన్ని సోనియా గాంధీ గారు క్లియర్గా మనం గ్యారంటీ 2009 ఎలక్షన్ గెలిచిన తర్వాత 2004 నుంచి కూడా మేడం ఇన్పుట్ చేస్తూ వచ్చారు, మనం ఎలా రాష్ట్రం వేయాలనే దాని మీద మీరు ఫంక్షన్ చేయమని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని అడగడం, రాజశేఖర రెడ్డి గారు నేను 14 ఎలక్షన్ తర్వాత కంపల్సరీ చేస్తానని ఆయన చెప్పడం, ఇట్లా వచ్చినాయి మాతో ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. ఏమంటే ఆయన అనుగుణంగా ఆయన చనిపోవడం, ఆయన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకోవడం,
అంటే అప్పుడు తీసుకున్న మీకు తెలుసు. ఈ ప్రొసీజర్ని ఆయన నీట్గా ఫాలోఅప్ చేయకపోవడం. రానున్న 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే కొత్త అధ్యక్షురాలని కూడా నియమించింది, ఎలా ఉంటుంది? ఇప్పుడు మా మీద ఉన్న స్టిగ్మా అది. ఆ స్టిగ్మా ఏంటి? మీరు ద్రోహం చేశారు, మీరు అనేసరిగా ఇట్లా తీయడం, తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ని మీరు ఆ రోజు చట్టం చేయలేదు, చేసిన రోజు మనం కొట్లాడి తెచ్చుకోండి. మేము ఈరోజు కూడా క్రిస్టల్ క్లియర్గా ఇప్పుడు మాకు మొన్నటిదాకా మేము ఇచ్చే వాయిస్కి ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేకుండా అయిపోయింది. ఈరోజు వైఎస్ షర్మిల గారు రావడం వల్ల ఏమవుతుందంటే మా వాయిస్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఈరోజు మేము ఇన్ని రోజులు మాట్లాడింది నిజము, వీళ్ళు అబద్ధం చెప్పలేదు, వీళ్ళు నిజం చెప్పారు అని చెప్పేసి ఈరోజు అంటే ఎందుకంటే ఇప్పుడు అదేమంటారు చూడు, తీర్థం అనేది పూజారి పోస్తేనే అది తీర్థం అవుతుంది, మిగతా వాళ్ళు ఎవరు పోసినా అట్లా. ఈరోజు అక్క వచ్చి ఈరోజు మాకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మేము మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి ఈరోజు వాల్యూ వచ్చేసింది. ఈరోజు మేము మాట్లాడుతుంటే మా మాటకు విలువ ఉంది. మొన్నటిదాకా మేము ఎంత అరిచినా కూడా మమ్మల్ని ఎవరు వినేవాళ్ళు కాదు. ఈరోజు మీరు మాట్లాడుతున్నామంటే ఇది కరెక్టే, నిజమే కదా అని ద జస్టిఫికేషన్ ఇస్ కమింగ్. అది తప్పకుండా ఇప్పుడు 2024లో కూడా నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా చూడు, ఇక్కడ కర్నూలు జిల్లాలోనే ఈసారి ఎంపీ గెలిచే ఛాన్స్ ఉంది మాకు. నేనే ఈసారి ఎంపీగా వెళ్ళి గెలుస్తానని నేను ఈసారి ఎలా ఉంటుంది అంటే 2019లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అయితే రానున్న 2024లో పత్తికొండ నుంచి పోటీ చేయనున్నారా, లేకుంటే వేరే అవకాశం ఏదన్నా? మేము ఎలా ఉందంటే ఈసారి నేను ఎమ్మెల్యేగా ఎంపీగా 2 విధాలుగా మొన్న అప్లికేషన్ అయితే ఇన్పుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము కొన్ని సర్వే ఆధారంగా లేకపోతే ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎంప్లాయీస్ కానీ లేకపోతే వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఛాన్స్ అంటే ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచకపోవచ్చు కానీ బట్ వీఆర్ గివింగ్ టఫ్ ఫైట్. సో అందుకనే ఎంపీ అయితే కంపల్సరీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి మాకు సర్వేలు రావడం జరిగింది. ఎందుకు అంటే ఇంతవరకే కూడా ఇక్కడ బీసీ బోయ గెలవలేదు. మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 70 yearsగా కంటెస్ట్ చేసింది లేదు. సో ఒక ఎఫర్ట్గా పెట్టిన క్యాండిడేట్ లేరు. ఇప్పుడు మనము రికగ్నైజ్డ్గా మొత్తం జిల్లా మొత్తంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా మా బ్రదర్ని ఇక్కడ పెడితే ఆయన కూడా సోషల్ సర్వీస్గా ఇప్పుడు ఆయన డాక్టర్, ఒక ఎడ్యుకేటెడ్గా ఆయన కూడా సొసైటీకి సుపరిచితుడు కాబట్టి ఇద్దరం కలిసి తిరిగినాం. చాలా పోరాటాలు ఇద్దరు కలిసి చేసినాం. నేను చేసిన ప్రతి పోరాటంలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి కంపల్సరీ ఇన్పుట్ ఉంటుంది. సో ఎమ్మెల్యేగా ఇద్దరిని చూస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా మేమే ఉన్నప్పుడు కంపల్సరీ ఇక్కడ మనం ఒక ఓటు ఇన్పుట్ని తీసుకురావచ్చు అనేది మేము ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. మనలాంటి యువత రాజకీయాలు వస్తున్న క్రమంలో ఎందుకు సపోర్టు ఉండడం లేదంటారా? అంటే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల ప్రభావం ఏంటారా? లేదు, అధికారంలోనే కాదు, ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు మా పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు మనట్లాంటి యువత వస్తే మార్పు వస్తుంది. నన్ను చూసి ఇంకొకరు తయారవుతారు లీడర్. వీటిలో తయారైపోతే యూత్ క్వశ్చనింగ్ అనేది ఇప్పటికే ఎక్కువైపోయింది. యూత్ క్వశ్చన్ చేసే దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఈ పొలిటీషియన్స్. ఇప్పుడు మనట్లాంటి ఎడ్యుకేటెడ్ వచ్చి ఇప్పుడు మనము ఒక కల్మషం లేకోకుండా స్వతహాగా నిజాయితీగా పనిచేయాలని మనం అనుకుంటాం. ఇక్కడ ఇప్పుడున్న మన ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవినీతి చేసే పరిస్థితి లేదు. మనం అవినీతి చేయలేం. ఏదన్నా ఉంటే ఇప్పుడు తాతలు ఎవరో వాళ్ళు ఏమైనా చేసింటే మనం ఏమైనా తీసుకోవాలా? మనకైతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న యూత్ అంతా కూడా నాకేం అవసరం లేదు, నేను ఏమైనా సొసైటీకి చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాం. మేమంతా ఇప్పుడు అట్లా వచ్చిన వాళ్ళం. అట్లాంటిది మనంగిన క్లిక్ అయితే వీళ్ళది గడవదు కదా అనేది ఉన్నారు. ఇంకా మనలాంటి యూత్లో కూడా కొంతమంది కరప్టెడ్ ఉన్నారు. అక్కడ పోయి డబ్బులు తెచ్చుకొని ఇక్కడ పోయి డబ్బులు తెచ్చుకొని ఏదో మాయ చేసి ఇప్పుడు వాడి దగ్గర బెదిరించి తెచ్చేయడం, ఇంక ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఇంకా ప్రతి సిస్టంలో ఒకడు ఉంటాడు, ఇట్లాంటి వాడు ఒకరిద్దరు ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మన అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఫ్యూచర్ అనేది ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ సాధించలేము. పత్తికొండ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ పార్టీలని ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా ఢీకొట్టబోతున్నారు? ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ పీపుల్ మా దగ్గర ఉన్నారు. మేము ఇక్కడ ప్రోగ్రెస్ కార్డ్ మనం ఒకటి అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలనేది 2019లో నేను వచ్చినప్పుడు 2024కి నేనేం చేశాను అనే దానికి నేను ఒక ప్రోగ్రెస్ కార్డు పెట్టుకుంటే ఈరోజు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ మీద ఇప్పుడు ఇంతకుముందు టమాటో బయట సిండికేట్ వేసి అమ్మేవాళ్ళు, రైతుకి అసలు గిట్టుబాటు ధర వచ్చేది కాదు. మనం ఫైట్ చేసి లోపలికి వచ్చి గిట్టుబాటు ధర వచ్చే విధంగా పనిచేస్తాం. తర్వాత ఈ జ్యూస్ ఫ్యాక్టరీ ఒక ఇష్యూ కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ మీద కావచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మన స్టాంప్ అనేది అయితే మార్క్ అయితే ఉంది. సో వీడు ఏదో ఒకటి చేస్తున్నాడు అనేది ఉంది. ఈవెన్ నేను ఎందుకు ఎంపీ అయినా గెలుస్తానంటున్నా అంటే నేను కమిటెడ్గా ఉన్నాం. ఇప్పుడు మనము
కరప్షన్ చేయలేం. ఎందుకు చేయలేమంటే ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడ ఇప్పుడు మనలాంటి వాళ్ళందరం అంత ఫేస్ టు ఫేస్ తిరిగిన వాళ్ళం. ఇప్పుడు నేను ఏమైనా కరప్షన్ చేస్తే ఇప్పుడు మా నాన్న టీచరు, ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏం సార్ నీ కొడుకు అట్లా ఇట్లా చేస్తున్నాడు అంటే అనే ఆ భయంతో అయినా కానీ మనం చేయలేం. సో నేను గ్యారంటీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని మార్చి చూపిస్తానే ఇది నాకుంది. నాతో పాటు ఇప్పుడు నడిచే వాళ్ళందరూ కూడా అదే ఇంటెన్షన్తో ఉన్నారు. తప్పకుండా ఈసారి టఫ్ ఫైట్ కాదు, వాళ్ళకి చుక్కలు చూపిస్తాం ఈసారి వైసీపీ టీడీపీకి. ఎందుకు అంటే వాళ్ళు అనుకుంటవచ్చు, అంటే ఇప్పుడు గ్యారంటీ ఇప్పుడు టీడీపీ ఏమనుకుంటుందంటే ఇంకా మేమే కదా ప్రతిపక్షం, వైసీపీ ఓట్లన్నీ మాకు వస్తాయి కదా అని వాళ్ళు అనుకోవడం కానీ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు ఏరు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ పోయినా కూడా ఏ పల్లెలోకి పోయినా అన్న ఈసారి నా ఓటు నీకే అని నన్ను అంటున్నారు. మరి ఏమంటే మాతో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పవర్ పాలిటిక్స్. బట్ కంపల్సరీ ఓట్ బ్యాంక్ అనేది ఈసారి ఇంక్రీజ్ అవుతుంది, దానికి నో డౌట్. చెప్పలేం, ఇప్పుడు మనకు అన్ని కలిసి వస్తే మేమైతే ఏమనుకుంటున్నామంటే కంపల్సరీ ఈసారి ఎంపీ గెలుస్తామని అనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే వరకు కూడా మనం టఫ్ ఫైట్ అయితే ఇస్తాం, ఒకరినైతే ఓడిస్తాం. అది మధ్యకాలంలో తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో బర్రెలక్క అనేటటువంటి యువతి పాలిటిక్స్ రావడంతో వివిధ రకాల ఇబ్బందులకు గురి చేశారు. అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఆల్రెడీ నేను ఫేస్ చేసిన, బర్రెలకు ఎప్పుడు ఫేస్ చేసింది. బట్ నేను ఆల్రెడీ ఫేస్ చేసి ఇంకా దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కాబట్టి ఇంకా మాకు ఇది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా మీద 3-4 కేసులు ఉన్నాయి, అన్నీ కూడా చిన్నకి అసలు ఆ కేసులు అనే దానికి నాట్ ఎలిజిబిలిటీ. కానీ ఊగా జస్ట్ అన్ని సోషల్ మీడియా కేసు, ఈ మెసేజ్ పెట్టినాడు నాయుడు, లేకపోతే అక్కడ పోయి కామెంట్ చేసినాడు, ఇవి తప్ప ఏం లేవు. ఇట్లాంటివి యూత్ మీద గ్యారంటీ ఉంటాయి. నేను ఈవెన్ యూత్కి కూడా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరుగిన ఏదైనా చేయాలి మీ ఒక సొసైటీకి కావచ్చు, మీ నియోజకవర్గానికి, మీ ప్రాంతానికి, లేకపోతే మీ కుటుంబానికి, మీ యొక్క కమ్యూనిటీకి ఏమైనా చేయాలనుకుంటే పాలిటిక్స్ ఇస్ ద మెయిన్ అప్రోచ్. పత్తికొండ నియోజకవర్గంలో మీకు అవకాశం అంటూ వస్తే ఇంకా ఎలాంటి డెవలప్ చేస్తారు, ప్రజలకు ఏం చెప్తారు? మేము ఒక విజన్తో ఉన్నాం. ఆ విజన్ని కూడా మేము ఒక మేనిఫెస్టోగా చేసి ఇంతకుముందు కూడా నేను బాండ్ పేపర్లు ఇవ్వడం జరిగింది. ఆ బాండ్ పేపర్లో మేము ఏదేది పెట్టామో ప్రతి ఒక్కటి ఇక్కడ విద్య, ఉపాధి, పరిశ్రమలు, నీరు ఇవన్నీ తీసుకురావడానికి మేము శాయశక్తిలో పనిచేస్తాం. పని చేసేది కాదు, తెస్తాం కూడా. మాకు ఎందుకంటే మేము విజన్ లేకుండా ఇక్కడ పని చేయట్లే. ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి చెందొచ్చు అనేది మా దగ్గర ఒక క్లియర్ కట్గా విజన్ డాక్యుమెంట్ ఉంది. ఆ విజన్ డాక్యుమెంట్ ప్రకారంగా చేస్తాం, తప్పకుండా సాధిస్తామనే ఇది అయితే మాకుంది. దేశంలో దాదాపుగా దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు దేశంలో ఎలా ఉంది? అంటే ఇప్పుడు నేను ఈవెన్ మొన్న మేనిఫెస్టో మేకింగ్లప్పుడు మమ్మల్ని పిలిచారు ఢిల్లీకి. ఇప్పుడు టాప్ 20 మెంబర్స్ని తీసుకున్న దాంట్లో నేను ఒకరిని. దాంట్లో మేము వెళ్ళి అర్బన్ ఓటర్స్ని ఎలా తీసుకురావాలా, లేకపోతే ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా చేయాలి స్టేట్స్లో, తర్వాత అంటే ఏ ప్రాంతానికి ఏమేమి ఇవ్వాలా, ఈ దేశంలో ఇప్పుడు మీరు అన్నట్లు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళకి ఎట్లా జస్టిఫికేషన్ చేయాలనే దాని మీద మేము కొన్ని ఇవ్వడం జరిగింది. పార్టీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడున్న బీజేపీ ఇప్పుడు ఎలా అయితే మన స్టేట్లో వైసీపీ చేస్తూ ఉందో దేశంలో బీజేపీ కూడా అదే విధంగా చేస్తూ ఉంది. ఆ ఒక ఇన్కన్సిస్టెన్సీని మనం ఎలా తీసుకురావాలనే దాని మీద ఇప్పుడు బీజేపీ ఎలా అయితే ఇప్పుడు 2 సీట్స్ నుంచి ఈరోజు ఆ స్టేజ్కి వచ్చారో, మళ్ళీ మేము అలాగే రికర్ కావాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి వాళ్ళకంటే బెస్ట్ పొజిషన్లో మేము ఉన్నాం ఈ రోజు కూడా మీరు మొత్తం అనాలిసిస్ చేసుకుంటే మేము 200 సీట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే ఛాన్స్ ఉంది. 300 సీట్స్ అలయన్స్లో మేము కంటెస్ట్ చేస్తే 200 వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అలయన్స్ సీట్స్తో అన్ని కలిపి మేము గ్యారంటీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం నాకు దృఢ సంకల్పంతో అయితే ఉన్నాం. లెట్ ఇట్ బి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఒక న్యాయయాత్ర కూడా మస్తు క్రేజ్ వచ్చింది. ఆ ఒక న్యాయయాత్ర ఒక క్రేజ్ని తగ్గించాలనే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రైతు ఉద్యమాలని వీటిని బ్లేమ్ చేస్తూ మమ్మల్ని చేస్తూ ఉన్నారు. కానీ రైతులందరూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్లే రైతులు ఏ పార్టీతో లేరు, మాతోనే ఉంటారు ఎప్పుడు. సో గ్యారంటీ ఈసారి రైతుల్ని ఎలా ఇది చేయాలా ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్స్ వస్తాయి తప్పకుండా. అంటే మేము చెప్పేదానికంటే పెద్దల నుంచి వస్తే బాగుంటుంది కాబట్టి ఆ గ్యారంటీస్ ఏంటి, ఈ నేషన్ గ్యారంటీస్ ఏంటి. ఇప్పుడు ఎలా అయితే 5 గ్యారంటీస్తో ఇప్పుడు తెలంగాణ గెలిచాము, 6 గ్యారంటీస్తో, తర్వాత ఇక్కడ ఎలా గ్యారంటీస్తో ఇప్పుడు కర్ణాటకలో గెలిచాము, అదే గ్యారంటీస్తో ఇప్పుడు ఈవెన్ ఆంధ్రాలో కూడా 8 గ్యారంటీస్తో రావాలని చూస్తున్నాము. అట్లా అష్టదిగ్బంధన ఈ రాష్ట్రాన్ని చేయాలనేది మా లక్ష్యం. అలాగే దేశాన్ని కూడా ఇది చేయాలనే దాంతో కూడా మేము ఆలోచన చేస్తున్నాము. అవన్నీ కూడా మేము త్వరలో తప్పకుండా చూపిస్తాం. ఇదే ఓవరాల్గా పత్తికొండ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ పాలనకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలను ప్రశ్నిస్తుంటే తమ మీద అనేక రకాల
కేసులను పెడుతున్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఉన్నటువంటి తమకు సెంట్రల్ సంబంధించినటువంటి ఉద్యోగాన్ని సైతం ప్రజలకు సేవ చేయాలనేటటువంటి దృక్పథంతో ముందుకొచ్చాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పత్తికొండ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధి పదంలో ముందుకెళ్తా అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో శ్రీరామ్, పత్తికొండ.